హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోసకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ అండి. ఇదిగో మంచిగా పై చెక్క అంతా తీసేసి ఇదిగో మంచిగా వాటర్లో కడిగేసి ముక్కలు కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ కూరకు రెడీ చేస్తున్నాను. కూర వండేటప్పుడు చూపిస్తానండి మీకు ఎలా వండాలి అని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆలుగడ్డ టమాటా దోసకాయ కలిపి వండితే చాలా టేస్టీగా రుచిగా బాగుంటుంది ఫ్రెండ్స్. 2 రోజులైనా ఉండిద్ది. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా వండుకోండి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా అండి. ఇప్పుడు ఆలుగడ్డ కట్ చేస్తున్నానండి. ఆలుగడ్డ కూడా సన్నటి ముక్కలు కట్ చేసుకోవాలి. సన్నటి ముక్కలు కట్ చేసుకొని కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. ట్రై చేయండి, బాగుంటుంది. వాటర్ ఎక్కువ పోయొద్దు, లైట్గా పోసుకోవాలి కూరలో. ఇది 2 రోజులైనా ఉండేది ఫ్రెండ్స్. ఇలా కూర చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. నా కూరలన్నీ చూడండి, లింక్లో ఉన్నాయి. ప్రతి కూర లింక్లో పెట్టాను ఫ్రెండ్స్. మీరు నా లింక్ ఓపెన్ చేయండి, చూడండి. అన్నీ న్యాచురల్గా ఉంటాయి కూరలన్నీ, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. చిన్నపిల్లలు ఉంటారు కదా, మన వంటలు రాని పిల్లలు, వాళ్ళు కూడా వండుకోవచ్చు. ఇలా చూసి లింక్ ఓపెన్ చేస్తే లింక్ ఓపెన్ అయ్యింది. చూసి మీరు కూడా వండుకోవచ్చు. ఎలా వండాలో మొత్తం అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. దీన్ని ఎలా ప్రాసెస్ ఏందో మొత్తం లింక్లో పెడతాను, చూడండి. చాలా బాగుంటుంది, మీకు నచ్చిద్ది. 4 ఆలుగడ్డలు, 2 దోసకాయలు. అంటే కూర కొంచెం ఎక్కువే ఉండాలి. కూర ఎక్కువ తింటే చాలా మంచిది కదా హెల్త్కి. కూర కొంచెం ఎక్కువనే ఉండాలి ఫ్రెండ్స్. కూర ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. హెల్త్ ప్రాబ్లాలు రావు. కూర ఎక్కువ తినమంటున్నారు, ఫుడ్ తక్కువ చేయమంటున్నారు డాక్టర్లు. చూడండి, మనం కూర ఎంత ఎక్కువ తింటే అంత హెల్తీగా ఉంటాం ఫ్రెండ్స్. కూరలోనే ఉంది మనం అంతా. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అంతకుముందు కూరలు ఎక్కువ తినేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు మనమేమో కూరలు తక్కువ చేసి బయట ఫుడ్లు ఎక్కువ తింటున్నాము. అందుకే మనకు కొంచెం హెల్త్ ఇష్యూస్లు ఎక్కువ వస్తున్నాయి. హెల్త్ ఇష్యూ ఎక్కువ ఫ్రెండ్స్. మనకి మనోళ్ళు, మన నాయనమ్మ, అమ్మమ్మ, మన పెద్దోళ్ళు, మన అమ్మోళ్ళు, వాళ్ళందరూ అంటే ఇప్పుడు సైజు ఇప్పుడు వాళ్ళు అందరూ ఫాస్ట్ ఫుడ్లకి అలవాటు పడిపోయారండి. కష్టానికి తక్కువ అయ్యారు. కష్టపడి వండుకుందాం అనేది ఇప్పుడు అనిపించకుండా అంతా రెడీమేడ్ ఫుడ్లు తింటున్నారు ఫ్రెండ్స్. అలా కాకుండా మనం అందరమే ఇలా చేసుకున్నాము. టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా కట్ చేసుకొని మనం కర్రీ వండుకోవాలండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాను కట్ చేసుకుందాం. టమాటాను కట్ చేసుకొని ఎలా వండుకోవాలో చూపిస్తాను. టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కర్రీ. మనం ఎంత మంచిగా వండుకుంటే అంత బాగుంటుంది కూర. అన్నీ వేసుకోవాలి, అన్నీ వేసుకుంటేనే కూర టేస్ట్ ఉంటుంది. మనం ఒకటి అయిపోయినా కూర రుచిగా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. ఉల్లిపాయలు మాత్రం
ఏ కూరలో ఎక్కువ వేయాలో ఆ కూరలోనే ఎక్కువ వేయాలి. అన్నిటి కూరల్లో ఉల్లిపాయలు ఎక్కువ వేయొద్దు. టమాటాలు కూడా అంతే, ఏ కూరలో వాడాలో ఆ కూరలోనే వాడాలి. ఓకేనా ఫ్రెండ్స్? కాకపోతే న్యాచురల్గా చాలా బాగుంటాయి, టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. కూరలో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఆల్రెడీ మన టమాటాలు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకుంటాను, ఎందుకంటే పోపులోకి కావాలి ఉల్లిపాయ. ఓకేనా? దీంట్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. కూర నూనెలోనే ఎక్కువ శాతం వండుతాను ఫ్రెండ్స్. నూనెలో వండితే చాలా బాగుంటుంది, రుచిగా వండుతుంది. 2 రోజులైనా కూర పాడవదు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, మీరు కూడా వండండి. ట్రై కాదు, మీరు వండండి, చాలా బాగుంటుంది. చికెన్లు, మటన్లు ఇవన్నిటికంటే కూడా ఇట్లా కాయకూరలు అయితేనే చాలా మంచికి హెల్తీగా ఉంటాయి ఫ్రెండ్స్. తినాలి, అవి కూడా ప్రోటీన్ ఫుడ్డే తినాలి. కానీ కాకపోతే ఎక్కువ ఇలా కూరగాయలు కూడా తినాలి ఫ్రెండ్స్. చాలా వాటిలో ఉన్న విటమిన్స్ అంతా మన బాడీకి వచ్చింది. అప్పుడు అంటే పొలాల్లో పండేవి వండుకొని తినేవాళ్ళం. ఇప్పుడు అందరూ ఏంటంటే కొనుక్కొచ్చుకుంటున్నారు కదా, కొంచెం అవి తక్కువ చేశారు. ఆ రిస్క్ ఎందుకులేని ఫుడ్ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడట్లేదు ఎవరు కూడా. అంతా న్యాచురల్ ఫుడ్లో వండుకొని తిందామని అనుకోవట్లేదు. ఫుడ్ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు ఎక్కువ శాతం. ఆయిల్ ఫుడ్లు ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారు ఫ్రెండ్స్. ఆయిల్ ఫుడ్లు ఎక్కువ తినకూడదు. అసలు ఆయిల్ ఫుడ్ల వల్లనే మనకు ప్రాబ్లాలు వస్తున్నాయి. ఈ మధ్యకాలం ఎవరు చూసినా హార్ట్ స్ట్రోక్లు ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఆయిల్ ఫుడ్లు తగ్గించండి, హెల్తీగా ఉండండి. హాస్పిటల్ నిండా వాళ్ళే హార్ట్ స్ట్రోక్లు ఉండవాళ్ళే. ఓకేనా? నా వీడియోలను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నా వీడియోలను ఫాలో అయ్యి లింక్లో పెడతాను, చూడండి. అన్ని న్యాచురల్ కూరలే. మీరు లింక్ ఓపెన్ చేసి మీరు వండుకునేటప్పుడు ఫాలో అయిపోండి. మీ కూరలు చూడండి, మీరు నేను వండినట్టు మీరు ఫాలో అవ్వండి, రుచిగా ఉంటాయి. వండలేదు అంటానే లేదు, చాలా రుచిగా ఉంటుంది. నేను ఎలా వండాను మీరు కూడా అలాగే వండుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఏదైనా సరే లింక్ ఓపెన్ చేసి, ఒకవేళ మీకు వండటం కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనుకో, లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ముందుగానే అన్ని కాయగూరలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూడండి, చూసి వండుకోండి. అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీకు నచ్చుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వండేది కూడా చూపిస్తాను, ఎలా వండాలో కూడా చూపిస్తాను. కాకపోతే మాది కారంలోనే, మాది కూరలో వేసే కారం, దాంట్లోనే జీలకర్ర, మెంతులు, ఇదిగో ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేస్తున్నాను. ఉల్లిపాయ వీడియో మీకు కొంచెం ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కట్ చేసి మీకు చూపిస్తాను. ఉల్లిపాయలు కటింగ్ చూపించేది ఏముందిలే కానీ, కాకపోతే ఆ కూరలో ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చింది. కానీ అన్నీ కడిగేసుకోండి నీట్గా, కడగకుండా వండే ఇంకా బాగోదు. ఇదిగో ఎల్లో తీసేయాలి ఉల్లిపాయలు. ఇలా కట్ చేసుకొని మంచిగా నీట్గా వండుకోవాలి కూర. మనం ఎంత నీట్గా వండుకుంటే మనం అన్నీ ఫాలో అయ్యామనుకో చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. కూర అంటే చాలా రుచిగా ఉండేది. మీకు నచ్చింది ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఆ ప్లేట్లో పట్టవు, వేరే ప్లేట్లో వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు కూర వండటానికి రెడీ అవుతున్నాను. ఇప్పుడు కూర చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? 4 పచ్చిమిరకాయలు కూడా వేస్తా. ఇదిగో ఇలా అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇదిగో
ఈ ప్లేట్లో ఉల్లిపాయలు కూడా పెట్టుకున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు కూర వండుతాను, కూర రెడీ చేస్తాను. కూర వండేటప్పుడు వీడియో చూపిస్తాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్.